చదువుల్లో సోషల్ మీడియాలో ముందుండే యువత ఆరోగ్యమనే చదువులో పూర్తిగా వెనకబడుతోంది. అవగాహన లేక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటోంది. 20-30లోనే యువతలో బీపీ, షుగర్లు, ఊబకాయం, థైరాయిడ్ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఒబేసిటీ, షుగర్ కేసులు యువతలో ఎక్కువగా నమోదవుతున్నాయి. వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడడం, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ, స్మార్ట్ ఫోన్ వాడకంతో యువత ఆరోగ్యం విషయంలో దారి తప్పుతోందన్న చర్చ జరుగుతోంది. ఆరోగ్య విషయాలపై సరైన అవగాహన లేకపోవడంతో చిన్న వయసులోనే యువత రోగాల బారిన పడుతోంది. 50-60 ఏళ్లలో రావాల్సిన బీపీ, షుగర్లు యంగ్ ఏజ్లోనే అటాక్ అవుతున్నాయి. 15 నుంచి 24 ఏండ్ల వయసున్న వారిలో 97% లిటరసీ రేటు ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో అవగాహన తక్కువేనని సామాజిక ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి. హెచ్ఐవి, హైపర్ టెన్షన్, ఊబకాయం, డయాబెటీస్, డి విటమిన్ లోపం 20 నుంచి 30 ఏళ్ల మధ్య యువతలో ఎక్కువగా ఉంది. స్కూళ్లలో, కాలేజీల్లో ఆరోగ్యం గురించి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యువత లైఫ్ స్టైల్ మారడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడంతో ఈ సమస్యలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. యూత్ మొత్తం వన్ రీజన్ వెస్ట్రన్ డైట్లో పోతున్నారు. మన ఇండియన్ డైట్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నది. బట్ అది ఇవాళ ఇంట్లో కుకింగ్ అవ్వట్లేదు, టైంకి తినట్లేరు, స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉన్నది ఇవాళ. బట్ హెల్త్ ఎడ్యుకేషన్, ప్రాపర్ న్యూస్ వాళ్ళు చూడడు. ఏం మంచిగా ఉన్నది, ఏం మంచి లేదు అది తెలియట్లేదు. పడుకుంటున్నారు లేదు, అది రాత్రిపూట, పొద్దున పూట లేచి ఎక్సర్సైజ్ చేయట్లేదు, సన్లో పోవట్లేదు, వైటమిన్ డి కూడా తక్కువ అవుతుంది. కొంచెం లైఫ్ స్టైల్ బెటర్ చేయాలి. సోషల్ మీడియా ప్రభావం యువతపై తీవ్రంగా ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే నడవని పరిస్థితి ఉంది. తిండి పక్కకు పెట్టి రీల్స్ చూడడం, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువసేపు గడపడం వల్ల నిద్రలేమి, అజీర్తి, ఊబకాయంతో పాటు ఒత్తిడి పెరిగిపోయి బీపీ, షుగర్ బారిన పడుతున్నారు. పట్టణాలు, నగరాలకు చదువుల కోసం వెళ్లి స్నేహితులతో కలిసి ఉంటూ ఫాస్ట్ ఫుడ్ కల్చర్కు అలవాటు పడడంతో పాటు రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొంటూ ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల అనారోగ్యం బారిన పడుతోంది యువత. మంచి ఆరోగ్యం అలవాట్ల గురించి పెద్దలు చెబుతున్నా మాట వినని మనస్తత్వం కూడా యువత అనారోగ్యానికి కారణంగా మారుతోంది. స్కూల్లో, కాలేజీల్లో హెల్త్ ఎడ్యుకేషన్ పై ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు. పాఠశాల స్థాయిలోనే పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలంటున్నారు. రాష్ట్రంలో 74% యువతకు హెచ్ఐవి గురించి పూర్తి అవగాహన లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.3 లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నట్టు రిపోర్టులు తెలియజేస్తున్నాయి. 25 లక్షల మందిపై చేసిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా తెలంగాణ యువత ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను అపోలో హాస్పిటల్స్ 2025 నివేదిక బయటపెట్టింది. కాలేజీ విద్యార్థుల్లో 28% మంది ఊబకాయంతో బాధపడుతున్నట్టు ఇందులో తేలింది. 19% మంది యువత బీపీతో బాధపడుతున్నారు. పాఠశాల, కాలేజీ స్థాయిలోనే 30 ఏండ్లలోపే డయాబెటీస్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని రిపోర్టు వివరించింది. హైదరాబాద్లో షుగర్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తేలింది. రాష్ట్రంలో 81% యువతకు విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. యూత్లో ఇప్పుడు ఎక్కువ ఒబేసిటీ అండి. అంటే ఇంకా ఒబేసిటీ అంటే ఇక మనం ఇంటర్ నుంచి మనము కొంచెం ఇక ఈ కల్చర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మన ఫ్రెండ్స్ ద్వారా కానీ మన సర్కిల్ అనేది చేంజ్ అయిపోతుంది. మన పేరెంట్స్ కూడా వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పటి నుంచి మనం స్టార్ట్ అవుతాం ఒబేసిటీ. నెక్స్ట్ ఇంకా ఈ షుగర్స్ అయితే ఎర్లీ స్టేజ్లో వస్తుంది. పీసీఓడి, ఇంకా పీసీఓఎస్, బీపీ, షుగర్ ఇవన్నీ నార్మల్ అయిపోతుంది. ఒక 40-50 ఇయర్స్ వాళ్ళకి వచ్చేది, ఒక నార్మల్గా ఒక 60 ఏజ్ వాళ్ళకైనా వచ్చేది. కానీ ఇప్పుడు అంతగా 25 నుంచే స్టార్ట్ అయిపోతుంది. హైదరాబాద్లో 45 ఏళ్లు పైబడిన వాళ్లలో 20% మందికే డిజిటల్ హెల్త్ గురించి అవగాహన ఉంది. 98% మంది చదువుకున్న యువత హెల్త్ యాప్లు, టెలిమెడిసిన్ సులభంగా వాడగలరు. అయినా వీళ్లు ఈ అవకాశాలను వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది.